హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియో అయితే చేయట్లేదు. మామూలుగా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. అంతగా రీచ్ అవ్వట్లేదు వీడియోస్ అయితే. అందుకే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత మంచి మంచి వీడియోలు చేద్దామనేసి నేను వీడియోలు అయితే ఆపేశాను. ఈరోజైతే కూరగాయలు తీసుకోవడానికి ఇట్లా ఎన్టీఆర్ నగర్ మార్కెట్కి అయితే వచ్చాము. నేను మా హస్బెండ్ అయితే ఇక ఎలానో మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకుంటున్నారు. నేనైతే ఏదో ఇక నా దగ్గర ఉన్న ఫోన్తోనైతే ఇలా వీడియో అయితే తీస్తున్నాను. ఇది చక్కగా మెయిన్ రోడ్డు పక్కకే ఉంటుంది ఈ మార్కెట్ అయితే. చాలా పెద్ద మార్కెట్, హోల్సేల్ మార్కెట్. చూడండి మొత్తం ఎంత పెద్ద ప్లేస్లో ఉందో ఈ మార్కెట్ అయితే. చాలా చక్కగా మనకి తక్కువ ధరలకే కూరగాయలు కూడా అయితే వస్తున్నాయి. ఇక్కడ హోల్సేల్గా ఇస్తారు. ఇంకా నార్మల్గా మనం 10 రూపీస్ 20 రూపీస్ అట్లా అడిగితే కూడా ఇస్తున్నారు. చాలా తక్కువ రేట్లోనైతే మన కూరగాయలు అయితే చక్కగా దొరుకుతాయి. ఇక్కడ మనం 1 వీక్కి ఒకసారి వచ్చి తీసుకపోతే మాత్రం మనకి 1 వీక్కి సరిపడా కూరగాయలు అయితే వస్తాయి. ఇది కొత్తిమీర అయితే 20 రూపీస్కి మనకి 3 కట్టలు అయితే ఇచ్చారు. చూడండి ఈ కట్టలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, నాకైతే భలే అనిపించింది. ఇక్కడైతే చూడండి చక్కగా ట్రాలీలు అయితే ఆటోలు నింపుకొని అయితే వెళ్తున్నారు. హోల్సేల్గా వాళ్ళు ఇక్కడ కొనుక్కొని చక్కగా మళ్ళీ బయట వాళ్ళు మార్కెటింగ్ అయితే చేసుకుంటారు కదా. ఎల్బీ నగర్కి వెళ్తూ ఉంటే ఈ మార్కెట్ లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. అలానే వీళ్ళ దగ్గర కూరగాయలు తీసుకొని మళ్ళీ సండే రోజు బయట రైట్ సైడ్లోనైతే రోడ్డు అవతల వాళ్ళు మళ్ళీ రీసేల్ అయితే చేస్తున్నారు కూరగాయలు. ఇక్కడైతే ఈ లోపల మనకి మామూలుగా 1 కేజీ 2 కేజెస్ కావాలన్నా ఇస్తున్నారు. ఇంకా ఇట్లా హోల్సేల్గా కూడా అమ్ముతున్నారు. ఈ టమాటాలు అయితే 400 అంటండి ఆ ట్రే మొత్తము. చాలా తక్కువ అనిపించింది నాకైతే. అన్ని ట్రేలు అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి కాకరకాయలు, బీరకాయలు ఈ కవర్ అమ్ముతారంట. ఈ కవరు మనకి 15 కేజెస్ 20 కేజెస్ అట్లా ఉంటుందంట. అన్నీ చూడండి ఈ కవర్లు అయితే ఇచ్చేస్తారంట. ఈ ఆనపకాయలు అయితే ఈ కవర్ మొత్తము 90 రూపాయలు అంట, 90 రూపీస్ అంట. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అయితే ఉన్నాయి కూరగాయలు అయితే అన్నీ. చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. అప్పుడే తెంపుకొని వచ్చినట్టయితే ఉన్నాయి కూరగాయల వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చి తీసుకెళ్తే మాత్రం మంచి లాభమే వస్తుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలా రీజనబుల్గా అయితే అమ్ముతున్నారండి ఇక్కడ చక్కగా. ఈ బస్తాలు చూడండి, ఇవన్నీ ఆలుగడ్డలు. ఇక్కడైతే స్వీట్ పొటాటో, చామగడ్డలు ఇవైతే ఉన్నాయి. ఇవి పచ్చిమిర్చి, దోసకాయలు చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము వెళ్ళింది 11 o'clock అయితే వెళ్ళాము. ఇక్కడ అరటికాయ గెలలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడైతే అన్ని కూరగాయలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ములక్కాయలు అయితే కిలో లెక్కనైతే ఇస్తారంట. మేము ఈ మార్కెట్కి సండే రోజు అయితే వచ్చాము. సండే రోజు ఈ మార్కెట్కి ఆపోజిట్ కూడా మనకి బయట కూరగాయలు అయితే అమ్ముతున్నారు. అక్కడైతే మేము రేట్లు అయితే అడిగాము. అక్కడికి ఇంకా ఈ లోపలికి వచ్చి ఈ రేట్లు మనం కంపేర్ చేస్తే మాత్రం లోపల కొంచెం మనకి తక్కువగా రీజనబుల్గా అయితే దొరుకుతున్నాయి. మనం మార్కెట్కి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లోనైతే మనకి 1 కేజీ 2 కేజీ హాఫ్ కేజీ అట్లా కూడా ఇస్తున్నారు. అక్కడి నుంచి ఇలా ఇంకా కొంచెం లోపలికి వస్తే ఇట్లా మనకి ట్రేలల్లో కవర్లల్లో అయితే దొరుకుతాయి. ఈ కవర్లో కాకుండా ట్రేలో ఉన్నాయి కదా, అవైతే మనకి 5 కేజెస్ అట్లయితే ఇస్తారంట. అది కూడా కొంచెం తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఈ కవర్లలో ఉన్నాయి మాత్రం కవరే ఇస్తారంట. మేముండే ఏరియాలోనైతే కొంచెం ఎక్కువగానే అనిపించిందండి ఈ కూరగాయల రేట్లు అయితే. ఇక్కడైతే మనకి కూరగాయలు చక్కగా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. అలానే రేట్లు కూడా తక్కువగానే అనిపించింది. ఇక్కడ ఈ పచ్చిమిర్చి అయితే కిలో 25 రూపీస్ అంట అండి. కానీ ఇలా బస్తా తీసుకుంటేనే 25 రూపీస్ లెక్కనైతే ఇస్తారంట. ఈ బస్తా వచ్చేసి 45 కేజెస్ 50 కేజెస్ అయితే ఉంటుందంట. ఇక్కడ కొంతమంది అన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నారండి. అవును అని అంటే మరి మైక్ పెట్టండి, మేము కూడా రేట్లు అయితే చెప్తాము, మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అయితే అడుగుతున్నారు. నాకైతే భలే మంచిగా అనిపించింది. కానీ నేను మైక్ అట్లేం తీసుకెళ్ళలేదు. అసలు ఈ వీడియో కూడా ఎంతవరకు రీచ్ అవుతుందో కూడా తెలియదు. నేనేదో క్యాజువల్గా ఇట్లా వెళ్ళాం కదా అన్నట్లు వీడియో అయితే తీస్తున్నాను. ఈ ఫోన్ ఒకటి క్లారిటీ లేదు, అంతగా రీచ్ కూడా అవ్వట్లేదు వీడియోస్ మనవి అయితే. ఇంకా అందుకే నాకు కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకే చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఈ సన్నవి బీన్స్ ఉన్నాయి చూడండి, ఇవైతే భలే టేస్ట్ అయితే ఉంటాయి. మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి వెరైటీ కూరగాయలు అయితే అప్పుడప్పుడు అయితే తినాలి.
దొండకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఇక్కడ మామిడికాయలు అయితే ఇవి కిలో 20 రూపీస్ అంట. ఇక్కడ నిమ్మకాయలు అయితే 10కి 10 అయితే ఇస్తున్నారు. చిన్నవైతే, పెద్దవైతే 10కి 6 అంట. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.